మీ కార్యక్రమాలకు జనం రావట్లేదని కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తారా? మీ కార్యక్రమాలకు రైతులు మిమ్మల్ని దేక్తలేరు. మీరే ఓపెన్గా ఒప్పుకున్నారు. రైతులు మమ్మల్ని దేక్తలేరు, మీద సుస్సు పోస్తున్నారు, దగ్గరికి రాణిస్తలేరు. ఈ అంతా ఏం చేయాలి? మా మీద కోపం ఉన్నదా? కోపం అంతా కనుమరుగయ్యేటట్టు ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఏదో చేసినట్టు నటించాలి, ఏదైనా విధ్వంసం చేయాలి అన్నట్టుగా చేస్తున్నారు. ఆ బల్క సుమన్ మాట్లాడతాడు, కేసేస్తే గోల్డ్ మెడల్ అన్నట్టనట. మరి వాళ్ళ కొడుకులను వేయించుకోమను, హరీష్ రావు కొడుకుని, కేటీఆర్ కొడుకుని వాళ్ళని వేయించుకోమని కేసులు. వాళ్ళ పిల్లలు ఏమో మంచిగా చదువుకోవాలి, విదేశాలలో పోయి పట్టాలు పొందాలి, కోట్ల కోట్లు కూడబెట్టుకోవాలి, వ్యాపారాలు నడుపుకోవాలి. మీరు రోడ్ల మీదకి వచ్చి రైళ్లు తలగబెట్టాలి, సింగరేణి భవన్లు తలగబెట్టాలి, రైలు పట్టాలు కోసేయాలి, విధ్వంసం సృష్టించాలి. ఈ పనులు చేసి మీరు కేసులు వేయించుకొని మీరు జైళ్ళల్లో చిప్పకూడు తినాలి. మళ్ళీ తర్వాత వచ్చి మీకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా మీ జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్, కేటీఆర్, బల్క సుమను, హరీష్ రావు వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలి, మీ పిల్లలు ఆగమైపోవాలి. సిగ్గు ఉండాలి ఈ మాటలు చెప్తందుకు.